EV9 నేషనల్ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎలా బతికి బయటపడ్డానో తెలియదు, విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు. కొమ్మినేని కేసులో జరిగిందిదే. పొన్నవోలు. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద, నీట మునుగుతున్న సంగమేశ్వర ఆలయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం. యావత్ దేశాన్ని అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విషాదంలో ముంచెత్తింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలపై AI-171 విమానం కుప్పకూరడంతో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. జరిగిందేమిటో తెలుసుకునే లోపే అందరి ప్రాణాలు అనంతవాయులో కలిసిపోయాయి. అయితే ఒక్కరు మాత్రం ఈ ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. ఆ భయానక అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. అహ్మదాబాద్లో నిన్న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించిన ప్రధానమంత్రి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా ఇస్తాం, మంత్రి సీతక్క. సిమెంట్ మన ఇసుక కూడా ఫ్రీగానే అందుబాటులో ఏమన్నా అవకాశం ఉంటే చూడండి. డిఎఫ్ఓ గారితో మాట్లాడండి. కలెక్టర్ గారు ఇసుక కూడా ఫ్రీగానే ఇస్తాను కాబట్టి వాళ్ళు ట్రాక్టర్లు పెట్టుకుని తెచ్చుకుంటే ఒక ఇంటికి ఎంత ఇసుక పడుతుందో ఒక లిస్టు రాసి వాళ్ళకు ఒక చిట్టి మీద సర్టిఫికెట్ ఇచ్చేస్తే వాళ్ళు తెచ్చుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఇల్లులు కట్టుకోవాలి, సంతోషంగా ఉండాలి, పిల్లలను చదివించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వం మరి పేదల కోసమే సంక్షేమ పథకాలు తీసుకురావడం జరుగుతా ఉంది. మరి ఇన్ని రోజులు మనం సన్న బియ్యం కొనుక్కోవాలంటే అందరికి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు ఇవాళ రానటువంటి వాళ్ళు, రేపు రానటువంటి వాళ్ళు బాధపడకని చెప్పండి. అందరికి ఇచ్చే బాధ్యత మాది. ఈ మండలాల మీద కూడా మీ బాధ ఏంది, మీకు ఎట్లా వ్యవస్థ సరిగా వ్యవసాయాలు ఉండవు, పంటలు ఉండవు, ఇబ్బంది ఉంది కాబట్టి అది కూడా మాకు తెలుసు. తప్పకుండా ఎక్కువ ఇల్లులు కూడా పెడతా ఉన్నాం, ఎక్కువ మందికి వచ్చేటట్టుగా. మీరందరూ కూడా సంతోషంగా. తెలంగాణ రాష్ట్రంలో అనుముల కుటుంబ పాలన కనీసం వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రభుత్వ భూమికి భూమి పూజ చేస్తున్న సందర్భంగా తిరుపతి రెడ్డికి పోలీసుల బందోబస్తు ఏర్పాటు. కొంచెం ఇంటికి జరుగుతుంది ప్లీజ్, రిక్వెస్ట్. కొంచెం ఇంటికి జరగాలి. తిరుమలలో శుక్రవారం వర్షం కురిసింది. దీనిపై కొండపై ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. భక్తులు ప్రకృతిని ఆస్వాదిస్తూ శ్రీవారిని దర్శించుకున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఈ నెల 16న సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ నోటీసులో పేర్కొంది. అయితే ఈ కేసుకు సంబంధించి గత నెల మే 28న విచారణకు హాజరు కావాల్సిందిగా మే 26వ తేదీన కేటీఆర్కు ఏసీబీ నోటీసులు పంపింది. అయితే ఆ సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగిసిన తర్వాత విచారణకు హాజరవుతానని ఏసీబీకి మాజీ మంత్రి సమాచారం ఇచ్చారు. దానికి అంగీకారం తెలిపిన ఏసీబీ తాజాగా మరోసారి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో ప్రముఖ సంగమేశ్వర ఆలయం క్రమంగా నీట మునుగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి కొద్ది రోజులుగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో సంగమేశ్వరుడు క్రమంగా జలాదివాసంలోకి వెళ్తున్నారు. జలాశయం నిండితే 8 నెలల పాటు ఆలయం నీటితోనే ఉంటుంది. శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మొత్తం 837 అడుగులకు చేరింది. ఒక్క సాకుతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావును జైలు పాలు చేశారని, ఎప్పటికైనా ధర్మం న్యాయం గెలుస్తుందని, ఈ కేసులో సరిగ్గా ఇదే జరిగిందని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొమ్మనేని అరెస్ట్ అక్రమమని, ఆయన తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుండగా చర్చలను కొసిలేస్తారు. యు ఆర్ లూజింగ్. మీరు సెకండ్ వరల్డ్ వార్ యుద్ధానికి ఇంగ్లాండ్ని పురిగొల్పారు. నేల మీద ఓడిపోతున్నావు, గాలిలో ఓడిపోతున్నావు, సముద్రం మీద ఓడిపోతున్నావు అని క్వశ్చన్ వేస్తే పార్లమెంటేరియన్స్ చర్చిల్ గారు ఒక సమాధానం చెప్తాడు. ఎస్, వీ లూజ్ ఆన్ ద గ్రౌండ్, వీ లూజ్ ఆన్ ది వాటర్, వీ లూజ్ ఇన్ ది ఎయిర్, బట్ వీ విల్ విన్ ఇన్ ది హెవెన్ అని చెప్తాడు. అట్టా మేము ఒక్కొక్క దగ్గర ఓడిపోతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో ఈరోజు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చినటువంటి వైనం, కింద కోర్టులో న్యాయం జరగనటువంటి పరిస్థితి, 3 సంవత్సరాల లోపల శిక్ష ఉండేదాని ప్రతి అఫెన్స్కి 35(3) BNSS ఇవ్వాలి, 41A CRPC ప్రకారం ఇవ్వాలి. ఇట్లా చట్టం చాలా స్పష్టంగా చెప్పినా కూడా వారు ఆ కేసుకి SC/ST యాక్ట్ జోడిస్తే గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు దాన్ని తీసేయడం జరిగింది. డిఫమేషన్ సెక్షన్ తీసేయడం జరిగింది. వారి మీద నమోదైనటువంటి సెక్షన్స్ 4 సెక్షన్స్ కూడా 6 సెక్షన్స్ కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ శిక్షార్హమైనటువంటి కేసుల్లో కూడా మేము వాదనలు చాలా గట్టిగా వినిపించినా కూడా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అరెస్ట్ ఇల్లీగల్, 35(3) ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించేయాలా, ఇది అరెస్టే ఇల్లీగల్ మేము వాదించినా కూడా, అక్రమమైనట్టు అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినా కూడా కోర్టు వారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మీరే 2 సెక్షన్లు తీసేశారు దీనికి అనువర్తించమని. కొరవ సెక్షన్స్ 3 సంవత్సరాల పనిష్మెంట్ కదా, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 35(3) ఇచ్చి పంపించేయండి అని చాలా దూరం వాదనలు వినిపించాం. చాలా వరకు మేము ఆ మా వాదనలు సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్, కంది సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి మండలానికి చెందిన 57 సీఎంఆర్ఎఫ్ చెక్కులు విలువ చేసే 16,87,000 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గారు అందజేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి కృషితో సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చాయని లబ్ధిదారులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నారు తప్ప కొత్తగా అభివృద్ధి పనులు చేసింది ఏమీ లేదన్నారు.
శ్రీరాములు రవి చాకలి అంజయ్య సయ్యద్ యాసిన్ డబ్బు కోసం మేనతను హతమార్చిన మేనల్లుడు అరెస్ట్. మద్యానికి అలవాటు పడి జల్సాలకు అలవాటై డబ్బు కోసం మేనత్తను అతి దారుణంగా హత్య చేసి ఒంటి మీద ఉన్న నగలను చోరీ చేసిన మేనల్లుడు గీసుగుంట పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి పోలీసులు 18 గ్రాముల విలువ గల సుమారు 170 గ్రాముల బంగారం, 34 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు 10,000 రూపాయల నగదు, ద్విచక్ర వాహనం, ఒక సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు బీటెక్ నిందితుడు రేకులపల్లి ప్రణయ్ వయస్ 23, రాజీవ్లని మట్వాడ, వరంగల్ జిల్లాకు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. All of them would be good effort in catching the accused, and we will remand him today. This accused person. $70 gram silver, 34 gram, and 10,000 cash recovery. ఇది ఇంటాక్ట్ ప్రాపర్టీ, మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఉంది. అండ్ డిసీజ్ పర్సన్ కి కూడా అన్ని ప్రాపర్టీస్ రికవర్ అయింది. ఇన్వాల్వ్ ఉన్నారు ఈ ఒక మర్డర్ అండ్ దెన్ అదర్ 4 కేసెస్ కూడా ఉన్నాయి. ఆ 4 కేసెస్ అన్ని 4 కేసెస్ 1 హౌస్ బ్రేకింగ్ అండ్ 3 చైన్ స్నాచింగ్ కేసెస్ ఉంది. సో ఈ కేసులో ఈ పర్సన్ కి పట్టుకోవడం జరిగింది ఈరోజు. అండ్ ఒక మర్డర్ స్తంభంపల్లి విలేజ్ గీసుగొండ మండలంలో ఒక మర్డర్ 8th జూన్కి అర్లీ మార్నింగ్ లో అయింది. ఈ మర్డర్ ఒక లేడీ అరౌండ్ 70 years ఏజ్ ఉంది, దాదాపు 70 years ఏజ్. ఆమెకి మర్డర్ అరౌండ్ 2 AM, బిట్వీన్ 2 and 4 AM 8th జూన్కి అయింది. ఈ కేసులో అన్నోన్ అఫెండర్స్ ఆమెకి ఇంటికి వచ్చి ఆమెను చంపాడు. ఎలా బతికి బయటపడ్డానో తెలియదు. విమాన ప్రమాదంలో మృత్యుంజయుడు. కొమ్మినేని కేసులో జరిగింది ఇదే. పొన్నవోలు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద. నీట మునుగుతున్న సంగమేశ్వర ఆలయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.